మొగుడు పెళ్ళాల సుదీర్ఘకాలం పాటు కలిసి కాపురం చేసినటువంటి అమెరికా, యూరప్ దేశాలు విడాకుల సందర్భంలో గొడవ పడ్డటువంటి భార్యాభర్తల సంబంధం లాగా ఉంది. ఎడ్డమంటే తెడ్డమనటం, ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరెండంట అన్న చందంగా తయారైంది ఇద్దరి మధ్యన. భార్యని దూషించినట్టుగా యూరోపియన్ నాయకుల్ని పచ్చి బూతులు తిట్టిపోశాడు ట్రంప్. మందు కొట్టిన మత్తులో అందామంటే కాదు, మందు కొట్టిన మత్తులో భర్త చేసేటటువంటి దాష్టికాల టైపులో మందేమి వేయకుండానే అధికారం అనే కిక్కిచ్చినటువంటి మత్తుతో నోటికొచ్చిన కారు కోతలు కూశాడు. దాంతో యూరప్ దేశాల పాలకులు విసిగిపోయి విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డటువంటి భార్యల తరహాలో స్వాభిమానం, ఆత్మాభిమానం కోసం పోరాడటం ప్రారంభించారు. అందులో భాగంగా ఇప్పుడు యూయూకి సంబంధించినటువంటి అమెరికన్ ఏఐ వ్యవస్థను పక్కన పెట్టాలని యూరోపియన్ దేశాలను నిర్ణయించినాయి. 27 దేశాలు కలిసి నిర్ణయించినాయి. ఏదైతే మైక్రోసాఫ్ట్తో పాటుగా ఇతర సంస్థల్ని పక్కన పెట్టేస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో తయారయ్యేటటువంటి ఏఐని మాత్రమే వాడాలన్నటువంటి ప్రాథమికంగా నిర్ణయించారు. ఏం జరుగుతుందో చూడాలి.